అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 89 హాస్టల్స్‌లో అవి బీసీ హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ హాస్టల్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, కేజీబీవీస్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అన్ని హాస్టల్స్, ప్రభుత్వ హాస్టల్స్ అన్ని చోట్ల కూడా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరూ కూడా హాస్టల్ నిద్ర అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు అందరూ కూడా ఒక్కొక్క హాస్టల్ని ఒక అడాప్షన్ లాగా ఇచ్చేసి ఈ రోజుతో స్టార్ట్ చేస్తూ ఇది ఎండింగ్ కాదు. ఈ హాస్టల్ ఎవరైతే అధికారిని అలాట్ చేశామో వారి బాధ్యతగా తీసుకొని ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తారు. సో ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమంతో మనం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువసేపు గడిపినట్లయితే హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన వచ్చేటటువంటి అవకాశం అధికారికి ఉంటుంది. ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు సపోజ్ నేను జిల్లా కలెక్టర్ ఇక్కడికి 4:35 కల్లా రావడం జరిగింది. పిల్లలు రాకముందే ఈ హాస్టల్కి రావటం, మొత్తం కూడా ఆశాంతం మొత్తం టోటల్ గా ఈ ఏరియా అంతా కూడా తిరగటం, టాయిలెట్స్ మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పట్టినటువంటి కంటైనర్స్, తర్వాత ఆశాంతం ఒక్క డబ్బా కూడా వదలకుండా కిచెన్ లో ఉన్నటువంటి వంట వస్తువులనే కాకుండా స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా కిరాణా సామాన్ని అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూడటం జరిగింది. ఎగ్స్ను కూడా క్వాలిటీని పరిశీలించడం జరిగింది. సో నాతో పాటు ఇవాళ కొంతసేపటి వరకు ఆర్డీఓ గారు, తహసీల్దార్, ఎంపీడీఓ గారు ఉన్నారు. వారు కూడా వారి యొక్క హాస్టల్ నిద్రకి వెళ్తున్నారు. సో దీనిలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరు కూడా మహిళా హాస్టల్స్ కి మహిళల్ని నియమించాము. వారు రాత్రిపూట ఆ పిల్లలతో గడపటం వల్ల వారికి ఉన్నటువంటి సాధక బాధకాలు కూడా తెలుస్తాయి. సో అధికారులకు దగ్గర అవుతారు. రేపొద్దున మొత్తం కూడా ఈ ఇయర్ లాంగ్ కూడా వాళ్ళతోటి అధికారి ఉన్నా లేకపోయినా ఆ డిజిగ్నేషన్ తో ఉన్నటువంటి అధికారి ఈ హాస్టల్ కి అటాచ్ అవుతాడు. కాబట్టి ఎవరైనా అధికారి ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలని ఆ బదిలీ అయ్యేటటువంటి అధికారి ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడుని ఆయన హ్యాండింగ్ ఓవర్ టేకెన్ ఓవర్ ఛార్జ్ ఎలాగైతే ఆయన యొక్క ఉద్యోగానికి ఇస్తాడో అదే విధంగా ఈ హాస్టల్ యొక్క బాగోగుల్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆ అధికారికి ఇస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడమే కాకుండా నెలకొకసారి ఈ హాస్టల్ నిద్ర అనే కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా తరచుగా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఒక ఇన్స్పెక్షన్ ప్రొఫార్మా కూడా మేము రూపొందించడం జరిగింది. అది పూర్తిగా హాస్టల్ యొక్క మొత్తం వసతులే కాకుండా ఈ యొక్క పదార్థాల యొక్క నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించడానికి చెక్ మేము. ఆ చెక్ మేము అంతా కూడా కంప్యూటరీకరణ చేసి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 89 హాస్టల్స్ లో ఎక్కడ బాగాలేదు, ఎక్కడ బాగుంది అనేది తెలుసుకోవడమే కాకుండా దిద్దుబాటు చర్యలకు కూడా జిల్లా కలెక్టర్గా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని తక్షణ అవసరాలు ఏమున్నాయి అని కూడా వాళ్ళకి అధికారులకు సూచించినాం. దీర్ఘకాలిక అవసరాలు ఏంటి, తక్షణ అవసరాలు ఏంటి. తక్షణ అవసరాలు ఏంటి అంటే ఇప్పుడు బ్లాంకెట్స్ కావాలి, ఇంకా మనకు సప్లై కానటువంటి ఏవైతే ఉన్నాయో ఆ బ్లాంకెట్స్ ఎన్ని కావాలనేది ఒక లెక్క తీయటానికి ఈరోజు హాస్టల్ నిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుంది. అది తక్షణమే అవసరం, ఇది సీజనల్ ఇది. కాబట్టి ఇమ్మీడియట్ గా దీన్ని తీసుకొని వారం రోజుల్లోనే అందరికి కూడా ఈ బ్లాంకెట్స్ అందించే కార్యక్రమం. అంతేకాకుండా ఎక్కడైతే చిన్న చిన్న మెషెస్ లేకపోవడం వల్ల, ఆ డోర్ మెష్ లేకపోవడం, విండో మెష్ లేకపోవడం వల్ల ఈ దోమలు విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి. దీనికి కూడా ఎసెన్షియల్ వాటి కిందే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం సరిపడా లైట్స్ లేవు. 10th SSC పిల్లలు ఉంటారు, ఆ రూమ్ లో చదువుకుందాం అనుకుంటున్నారు, బయట చదువుకోలేరు. ఆ పరిస్థితులలో మనకి సఫిషియెంట్ ట్యూబ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా తక్షణ అవసరంగా పెట్టుకున్నాం. ఇక దీర్ఘకాలిక అవసరంగా సివిల్ వర్క్స్ కొంత అదనంగా ఒక షెడ్ వేయటం, లేకపోతే కొంత టాయిలెట్స్ నిర్మాణం చేయాల్సి రావటం, అదేవిధంగా పెద్ద బడ్జెట్ తో కూడుకున్నవి దీర్ఘకాలిక అవసరాలకి పెట్టడం జరిగింది. దీన్ని అందరూ గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యుల దృష్టికి అందరూ తీసుకెళ్లి ఆ దీర్ఘకాలిక అవసరాలకు సరిపడినటువంటి బడ్జెట్ ని సేకరించి సిఎస్ఆర్ ద్వారా కూడా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కూడా నిధుల్ని మేము సేకరించి హాస్టల్ అన్నిటి కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చేయడానికి జిల్లా కలెక్టర్ గా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఇదే పద్ధతిని మేము పాఠశాలలకు కూడా వర్తింపజేస్తున్నాం. వచ్చేటటువంటి 2-3 రోజుల్లో ప్రతి పాఠశాల మన దగ్గర ఉంటుంటే 678 పాఠశాలన్నిటికి కూడా ఒక్కొక్క అధికారిని నియమిస్తాము. ఆ ఒక్కొక్క అధికారి ఒకే రోజు అందరం మేము ఆ యొక్క మధ్యాహ్న భోజనానికి వెళ్తాము. మధ్యాహ్న భోజనం వారితో పాటు కలిసి చేయడమే కాకుండా మొత్తం వాళ్ళు వాడుతున్నటువంటి సామాగ్రి ఎట్లాంటిది, బ్రాండెడా కాదా, అదేవిధంగా వాళ్ళు అక్కడ వంట చేసే దగ్గర ఏ విధమైనటువంటి నాణ్యత ప్రమాణాలు, శుభ్రత పాటిస్తున్నారు అనేది కూడా చేయడానికి ప్రతి స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లో కూడా అది అందరం కూడా పాల్గొని స్వతహాగా తింటే గానీ తెలియదు కాబట్టి చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఆకస్మిక సందర్శనలు ఉంటాయి. ఇప్పుడు చెప్పొచ్చాం కాబట్టి వార్డెన్స్ కూడా కష్టపడి కొంత దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ అది కూడా మంచిదే. చెప్పి రావడం వల్ల కూడా కొంత వ్యవస్థ బాగుపడే అవకాశం ఉంది. నెక్స్ట్ మాత్రం ఈ అధికారులు ఎవరైతే ఉంటారో ఆకస్మిక తనిఖీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ
ఒకసారి మొత్తం ఏకకాలంలో ఒకే రోజులో ఈ యొక్క హాస్టల్ నిద్ర కార్యక్రమం, వాళ్ళతో పాటు డిన్నర్, అదేవిధంగా వాళ్ళతో పాటు గడపడం అనే కార్యక్రమంతో పాటుగా ఈ మిడ్ డే మీల్స్ కూడా స్కూల్స్ అన్ని పాఠశాల జిల్లాలో ఉన్నటువంటి యావత్ పాఠశాలను కూడా సందర్శించి వారితో పాటు కలిసి మిడ్ డే మీల్స్ తీసుకోవడం, చెకింగ్ చేయటం, ఇదే విధమైనటువంటి పరిస్థితిని ఒక ప్రొఫార్మా ద్వారా తెచ్చుకొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ అన్ని పరిష్కరించడం చేయటం. ఇంతేకాకుండా మనకు అంగన్వాడీల్లో కూడా భోజనాలు ఉంటాయి, మీల్స్ పెడతారు. తర్వాత బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా భోజనాలు ఉంటాయి. అదేవిధంగా పిఎస్సిలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ప్రభుత్వం నుంచి ఈ భోజనాన్ని అందించే కార్యక్రమం ఉంటుంది. సో అక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే ప్రభుత్వ వ్యవస్థల్లో ఈ భోజనాలు అందించే కార్యక్రమమే కాకుండా సేవలు అందించే కార్యక్రమం ఉందో, శానిటేషన్ పరంగా కానీ, డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, మీల్స్ పరంగా కానీ, ఇతరత్ర అవస్థాపన సౌకర్యాలు కానీ, చిన్న చిన్న సౌకర్యాలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సరిదిద్దడానికి జిల్లా కలెక్టర్గా ప్రయత్నం మొదలుపెట్టాం. ఇచ్చినటువంటి సూచనల మేరకు అది మెరుగుపడింది. కాబట్టి ఆకస్మిక తనిఖీలతో పాటు వాళ్ళకి సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వ వ్యవస్థలంతా కూడా సరిదిద్దే కార్యక్రమాన్ని చేయటం, అదేవిధంగా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది. అది కింది స్థాయి దాకా పోయే విధంగా అందరినీ కూడా, అధికారులందరినీ కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ప్రభుత్వ వ్యవస్థల పట్ల నమ్మకం కలిగించే విధంగా చేయటం. అదేవిధంగా మొన్ననే మనం ధాన్యం సేకరణ కూడా మొత్తం రాష్ట్రంలోనే 3వ పొజిషన్లో ఉన్నాం. అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన జిల్లా నిజామాబాద్, కామారెడ్డి తర్వాత మన యాదాద్రి భువనగిరి జిల్లా. జిల్లా చిన్నది కానీ ధాన్యం సేకరణ మాత్రం అత్యధికంగా కొనుగోలు చేసినాం. అంతేకాకుండా రైతులకి 48 గంటల్లోనే మొత్తం డబ్బు 322 కోట్లను కూడా అందించడం జరిగింది. సో సన్నాలను కూడా ఈ చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి కూడా జిల్లా కలెక్టర్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. సో ఈ విధమైనటువంటి చర్యలతోటి ముందు ముందు ఇంకా జిల్లాని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశిస్తూ దాని పరంగా ముందుకు వెళ్ళడానికి జిల్లా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.